హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా మెత్తటి స్పాంజ్ ఇడ్లీలని ఇంట్లోనే ఒక చిన్న చిట్కాతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక ఇడ్లీ పిండిని రెడీ చేసుకొని నేను చెప్పబోయే విధంగా ఇడ్లీని వండుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే ఉదయం ప్రిపేర్ చేసిన ఇడ్లీలు రాత్రి వరకు కూడా అంతే మెత్తగా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా మెత్తటి స్పాంజ్ ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ లావుగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని అటుకులను వేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి చాలా మెత్తగా ఉంటాయి. అంతేకాకుండా మనం వండిన ఇడ్లీ అనేది ఎక్కువసేపు ఉంచినా కూడా గట్టి పడకుండా ఉంటాయి అన్నమాట. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి 3 గంటల సేపు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇడ్లీ రవ్వని చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తెచ్చుకోండి. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ వేసుకున్నారంటే ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని ఇడ్లీ రవ్వను కూడా 3-4 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసేసుకొని ఈ రవ్వని కూడా 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. రవ్వని అలాగే మినపగుళ్ళని మీరు ఎంత చక్కగా కడుగుతారో అంత చక్కగా మనకి ఇడ్లీ అనేది తెల్లగా వస్తాయి అన్నమాట. ఇవి నానేలోపు హెల్తీ లైఫ్ స్టైల్ని కోరుకునే వాళ్ళు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకండి. వసుంధర నేచురల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈజీగా తయారు చేసుకొని రుచిగా ఆహారం తిని ఆరోగ్యంగా జీవించాలనే మంచి ఉద్దేశంతో సిరిధాన్యాలను ఉపయోగించి చాలా రకాల ప్రీమిక్స్లను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇందులో నుంచి నేను కొన్ని ఐటమ్స్ తెప్పించాను. నేను ఏమేమి తెప్పించానో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మల్టీ మిల్లెట్ మాల్ట్ అనమాట. ఇది వచ్చేసి 24 రకాల గింజలను కలిపి ఈ మాల్ట్ని తయారు చేశారు. ఇది మీ డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్, బీపీని కంట్రోల్ చేసి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మిక్స్ పౌడర్. ఇందులో సెరియల్స్, పల్సెస్ అలాగే నట్స్ని యూజ్ చేశారు. బాడీని స్ట్రాంగ్గా ఉంచడానికి అలాగే హెల్తీగా ఉంచడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బార్లీ పౌడర్. మనందరికీ తెలిసిందే కదా, బార్లీ వల్ల బాడీ అనేది వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాగి మాల్ట్. ఈ రాగి మాల్ట్ ని ఆర్గానిక్ రాగులను మొలకెత్తించి వేయించి తయారు చేశారు. ఇందులో జీడిపప్పు, బాదం, ఓట్స్, బార్లీ మరియు ఇలాచీ ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి, రక్త వృద్ధికి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిరిధాన్యాలతో ప్రిపేర్ చేసిన పొంగల్ ప్రీమిక్స్లు అనమాట. అలాగే బ్రైడల్ స్పెషల్ హెర్బల్ బాత్ పౌడర్స్, ఫేస్ ప్యాక్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ పొంగల్ ప్రీమిక్స్లో వచ్చేసి కొర్ర పొంగలి, అరిక పొంగలి, సామ పొంగలి, ఊద పొంగలి, అండుకొర్ర పొంగలి ఇలా అన్ని రకాల ప్రీమిక్స్ పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఈరోజు మీకోసం కొర్ర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నిజంగా ఈ ప్రీమిక్స్లు మన దగ్గర ఉన్నాయంటే చాలా ఈజీగా మనం హెల్తీగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వచ్చేసి 4 తినడానికి సరిపోతుంది. ఈ ప్యాక్లో నేతిలో వేయించిన మిల్లెట్ రవ్వ, పెసరపప్పు, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ అలాగే కొంచెం ఉప్పు, అల్లం కూడా ఉన్నాయి. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నుంచి సగం ప్రీమిక్స్ని తీసుకొని నేను ఈరోజు కొర్ర పొంగల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పు కొర్ర పొంగల్ మిక్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో ఉన్న ఎండుమిర్చి తీసేసి కుక్కర్లో ఫస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఈ కొర్ర పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే విధంగా కొర్ర పొంగల్ అనేది మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. లేదు అంత టైం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా మీరు ఈ కొర్ర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్లోకి 1 కప్పు కొర్ర పొంగల్ మిక్స్కి 5 కప్పులు నీళ్ళను వేసుకొని నీళ్ళను బాగా మరిగించండి. నీళ్ళు చూసారా, ఇలా బాగా మరిగేటప్పుడు మనం తీసుకున్న ఈ 1 కప్పు కొర్ర పొంగల్ మిక్స్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో కుక్కర్ 5 విజిల్స్ వచ్చి విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న కొర్ర పొంగల్లో ఫైనల్గా కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి.
ఇందులో కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉందన్నమాట. మీరు రుచి చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా లేదంటే డయాబెటీస్తో బాధపడే వాళ్ళైనా షుగర్ బీపీ పేషెంట్లైనా ఎవరైనా సరే జస్ట్ మనం కుక్కర్లో నీళ్లు పోసేసుకొని మరిగేటప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని వేసేసి కలిపేసుకొని 5 విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి హెల్దీ మీల్ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కొర్ర పొంగల్ని మీరు చక్కగా చట్నీతో కానీ సాంబార్తో కానీ పెరుగు పచ్చడితో కానీ దేంతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒట్టిగా పైన నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంది. పర్సనల్ గా నాకైతే ఈ రుచి చాలా నచ్చింది. అలాగే ఈ పొంగల్ ప్రీమిక్స్ ని చక్కగా మీరు 2 ఏళ్లు పైబడిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా సరే పెట్టచ్చు. మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వసుంధర నేచర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబరు నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసారా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కానీ లేదంటే కాల్ చేసి కానీ మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. సో 3 గంటల తర్వాత చూసారా రవ్వ చక్కగా నానిపోయి నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళన్నీ కూడా చక్కగా ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పుని సగ్గుబియ్యం అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వలోకి వేసేసుకొని ఇడ్లీ రవ్వ అలాగే మినపిండి బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి చక్కగా పొలుస్తుంది అనమాట. పిండి మీకు ఎంత చక్కగా పొంగితే ఇడ్లీ కూడా అంత మెత్తగా వస్తాయి అనమాట. నైస్గా స్పూన్తో కలిపారనుకోండి పిండి అనేది అంత చక్కగా పొంగదు అనమాట. సో ఇలా కలిపిన పిండి మీద మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని ఇలా కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో పెట్టాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పొంగిన పిండిని కూడా మీరు గరిటతో ఎలా పడితే అలా కలిపేశారనుకోండి ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలి అంతా కూడా పోయి మీకు ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అనమాట ఇడ్లీ మెత్తగా రావడం కోసం. సో ఇలా చక్కగా ఒకే డైరెక్షన్లో పిండిని నెమ్మదిగా కలుపుకోండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించుకోండి. నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీ మెత్తగా ఉడుకుతాయి అనమాట. సో నీళ్లు మరిగేటప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఒకసారి కడిగేసుకొని ఇడ్లీ ప్లేట్ కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ పిండిని పెట్టేసుకోండి. ఇక ఇడ్లీ ప్లేట్లకి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కొంచెం తడిగా ఉన్నప్పుడు ఇడ్లీని పెట్టేసుకున్నారనుకోండి ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ 4 ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్నాను. అలాగే ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీని పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్లేట్ని వదిలేసేయండి. ఇలా వదిలేసారనుకోండి మనకి ఎక్స్ట్రాగా ఒకవేళ పొరపాటున మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళు ఎక్కువ పోసుకున్నా కూడా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఈ ప్లేట్లో కలెక్ట్ అవుతాయి అనమాట. అదే మీరు ఈ ప్లేట్లో కూడా ఇడ్లీ పెట్టేసుకున్నారనుకోండి ఆ ప్లేట్లో ఉన్న ఇడ్లీ పైన నీళ్ళన్నీ వచ్చేస్తాయి అనమాట. అందుకని ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ ఒక ప్లేట్ని వదిలేసి ఇడ్లీ ప్లేట్లని అరేంజ్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ ఇడ్లీ ఉంది అంటే పైన ప్లేట్లో హోల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసేసుకొని బాగా మసులుతున్న నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇడ్లీని మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా కూడా గట్టిగా వస్తాయి అనమాట. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ ఇడ్లీ స్టాండ్ బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలు తీసేసుకోండి. మీరు ఇడ్లీ స్టాండ్ని తీసిన వెంటనే ఇడ్లీ తీయడానికి ట్రై చేశారనుకోండి ఇడ్లీ మీకు ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేశారనుకోండి ఇడ్లీ చక్కగా సెట్ అయిపోతే అప్పుడు మనకు ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇలా చక్కగా ఇడ్లీలని తీసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి ఉదయం ప్రిపేర్ చేసిన ఇడ్లీలు రాత్రి వరకు కూడా అంతే మెత్తగా ఉంటాయి. ఇదే విధంగా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు అదేవిధంగా హోటల్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తుంటారనమాట. ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా మెత్తగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులో మనం సగ్గుబియ్యం అలాగే అటుకులను వేసుకున్నాం కాబట్టి ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం
వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.